ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొత్త రూల్స్ పెట్టిన నుండి వీడియో పెడదామంటే భయమైతుంది. మన అవర్స్ నిండుతాయా లేదా, అక్కడి దాకా రీచ్ అయితామా లేదా అని ఒకటే ఆలోచన. ఈ విషయంలో నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా. ఈరోజైతే మేము అంకాపూర్ పెళ్ళికెళ్ళినాం. నిజామాబాద్ డిస్టిక్. వెళ్ళంగా మార్గ మధ్యలో మా చిన్న మామయ్య ఇల్లు అయితే ఉంటుంది కమ్మర్పల్లిలో. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఈ పిచ్చుకలు వాళ్ళ ఇంట్లోవే. ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయే చనిపోయారు. 3 years అవుతుంది. వాళ్ళైతే విగ్రహం చేసుకున్నారు. అసలు ఇట్లా పెట్టుకోవడం ఎంత బాధాకరం. వాళ్ళు మనసులు చనిపోయి మనుషులు అట్లా ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు బ్రతుకుతుర్రు. ఎంతైనా కన్న కొడుకు చనిపోతే బ్రతకడం చాలా కష్టం కదా. వాళ్ళని చూస్తే అయితే నాకు అసలు ఫేస్ టు ఫేస్ అయితే చూసి మాట్లాడేంత ధైర్యం ఇప్పటికి రాలేదు నాకు. ఇంకా పెళ్ళికి ఫస్ట్ అక్కడ ఫంక్షన్ హాల్కి మేమే ఫస్ట్ రీచ్ అయినాం. నేను 99% అసలు ఏ పెళ్ళిళ్ళకి దాదాపుగా వెళ్ళాను. ఈ ఈ 2-3 సార్లే వెళ్ళిన నేను అక్కడికి. కొత్త ఊరు అక్కడ అంకాపూర్ చికెన్ అంటే చాలా ఫేమస్. చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళినాము. కాకపోతే మనకు శ్రావణం అయ్యి అక్కడ చికెన్ వండించుకోవడం వీలు కాలేదు. శ్రావణం కాకపోతే ఖచ్చితంగా చికెన్ వండించుకునే